ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్ట దైవాన్ని స్మరించుకుందాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుగనుతం మహాదేవసుతం గురుగుగనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాదిప్రియం మహాకావ్య నాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. శత్రుపీడల నుంచి మనని మనం ఎలా రక్షించుకోవాలి? చాలామంది చెప్తూ ఉంటారు, శత్రువులు ఉన్నారండి, వేగలేకపోతున్నామండి, దృష్టి దోషాలండి, మాకేదో హాని చేస్తున్నారండి, చేతబడి చేస్తున్నారండి, మాకేదో ఇంటి ముందర నిమ్మకాయలు తరిగిపోస్తున్నారండి, మిరపకాయలు వేసేస్తున్నారండి, ఇంకేదో వేసేస్తున్నారండి అని బాధపడుతూ ఉంటారు, వాపోతూ ఉంటారు. అయితే చేతబడిలే చేయక్కర్లేదు, శత్రువుల చెడు చూపు కూడా మనకి చెడు చేస్తూ ఉంటుంది. శత్రువుల వల్ల అనేక బాధలు పడుతూ ఉంటారు. ఓర్వలేకుండా ఉండటం, ముఖ్యంగా దీనికి కారణం ఓర్వలేనితనం. ఆ ఓర్వలేనితనంతో మన ఉన్నతిని చూడలేక అనేక రకాలుగా మనకి ద్రోహం చేయాలని చూస్తూ ఉంటారు. అసలు మనకి సంబంధమే లేనటువంటి వాళ్ళు కూడా మన మీద ఏదో ఒక రకంగా చెడు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, శత్రుపీడలు పోవాలండి, దానికి మేమేం చెయ్యాలి? ఆ మధ్యలో ఒక ఆవిడ అడిగింది, శత్రు సంహారం కోసం నేనేం చెయ్యాలండి అని. శత్రువులని మనం సంహరిస్తామా? సంహరించడానికి మంత్రాలు కావాలా? ధర్మశాస్త్రం మనకేం చెప్తోంది? మనం ఏం చెయ్యాలి? శత్రువులు అని భావించటంలో కూడా అనేక కోణాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనము చాలామంది ఉన్నప్పుడు ఎవరో కీడు చేస్తే మరెవరినో కూడా మనం భావించి వాళ్ళని శత్రువులుగా భావించేటువంటి అవకాశం, వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి తెలియక ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళు శత్రుత్వ భావనతోనే మనని అణిచిపెట్టడానికి, అణగదొక్కడానికే చేశారు అని భ్రమించే అవకాశము ఉంది. కొంతమంది వాళ్ళు ఎదగటానికి ఎదుటి వాళ్ళని తొక్కేస్తూ పైకి వెళుతూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ధర్మం కావచ్చు, కానీ ఇక్కడ వీళ్ళకి వాళ్ళ బలాబలాలని బట్టి వీళ్ళు పైకి ఎదగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే అక్కడ ఒక కోణంలో ధర్మం కావచ్చు, మరో కోణంలో అది అధర్మం కావచ్చు. ఇది ఏమైనా శత్రు సంహారం కోసం మనం ఏదైనా పూజలు చేశాము అంటే
అది మనకి కొంత దోషాన్ని తెచ్చిపెడుతుంది, మన పుణ్య బలాన్ని లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు కూడా ఏడుస్తాడు కదా. ప్రతీకార్య చర్య తీసుకోవటం వల్ల ఇంకొంచెం శత్రుత్వం వాడికి పెరగచ్చు. అంతేకాకుండా మనకి ఉండేటువంటి పుణ్యం కాస్త పోయేటువంటి అవకాశం. మరి మనం ఎప్పుడు బాగుపడాలి? మనం బాగుపడటానికి కూడా మనకి పుణ్యం కావాలి కదా. అలా లేకుండా మనం పుణ్యం చేస్తూ చేస్తూ శత్రువుల పీడ పోవాలని శత్రు సంహారం కోసం చేసామనుకోండి, మనకి మంచి జరగడానికి ఏమీ మిగలదు. అయితే శత్రుపీడలు ఎలా పోవాలి? శత్రుపీడల నుంచి మనని మనం ఎలా రక్షించుకోవాలి? శత్రువుల్ని ఏమీ అనకూడదు, వాళ్ళకేమి కీడు చేయకూడదు, వాళ్ళ సంహారం కోసం ఏం చేయకూడదు, ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. మరి శత్రుపీడలు మన నుంచి ఏ విధంగా పోవాలి? దానికి మనం ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రం మనకేం చెప్తోంది? మీరు ఇక్కడ మొట్టమొదటి కండిషన్, మొట్టమొదటి నియమం ఏమిటి అంటే, మనం ఎవరికి చెడుపు చేయకూడదు. ఎందుకంటే మనం ఒకరికి చెడుపు చేస్తే దానికి ప్రతీకారంగా కూడా వాడు మనకి శత్రువుగా ఏర్పడచ్చు. అలా కాకుండా మనము ఎవరికి తెలిసి ఎవరికి ఎలాంటి కీడు చేయకూడదు. మనస వాచ కర్మణ, అంటే చేతలతో కానీ మాటలతో కానీ మనసులో కానీ ఎవరి గురించినటువంటి చెడును మనం ఆలోచించకూడదు, చెడు చేయకూడదు. అది మొట్టమొదటి ధర్మం. ఎందుకంటే భగవంతుడి రక్షణ కావాలంటే మొట్టమొదటిగా మనం మంచిగా ఉంటేనే భగవంతుడు మనని రక్షిస్తాడు. అది మొట్టమొదటి ధర్మం. ఆ తర్వాత అయినప్పటికీ మనం ధర్మంగా ఉన్నా, మనం ఎవరిని పట్టించుకోకపోయినా, మన దారిన మనం బ్రతుకుతూ ఉన్నా, మనం ఉన్నతికి ఎదుగుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేరు. ఏదో విధంగా మనని అణిచిపెట్టాలని మన గురించినటువంటి దుష్ప్రచారం చేయటం, చెడు చేయటానికి పూనుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ నుంచి మనం రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి? మనకి పురాణాలు చదువుతూ ఉంటే అనేక సంఘటనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే, అలనాడు ప్రహ్లాదుడు ఏం చేశాడు? కన్న తండ్రే అతన్ని చంపించటానికి ప్రయత్నాలు చేశాడు. అగ్నిగుండంలో విసిరేశాడు, నీళ్లల్లో విసిరేశాడు, పాములతో కనిపించే ప్రయత్నం చేశాడు, సింహాల మధ్యలో వదిలాడు. ఒక్కటి కాదు, ఏ శత్రువు, ఎంత క్రూరమైనటువంటి శత్రువు కూడా చేయలేనటువంటి శిక్షలు ప్రహ్లాదుడు అతనికి తండ్రి వేశాడు. ప్రహ్లాదుడు ఎంతవాడు? పసిబాలుడు, 5 ఏళ్లవాడు. వాడికి ఏ ప్రయోగాలు చేయటం తెలియదు. ఇంకొకటి, ఎదురుగా ఉన్న శత్రువు ఎవరో కాదు, కన్న తండ్రి. అతని బలం పెద్దది, అతని బలగం పెద్దది, అధికారం పెద్దది, ఏమైనా చేయగలడు. పసివాడైనటువంటి ప్రహ్లాదుడు ఏం చేయగలడు? తండ్రిని తప్పించుకొని పారిపోగలడా? రాజును తప్పించుకొని బయటికి వెళ్ళగలడా? అలా వెళ్ళాలి అనేటువంటి బుద్ధి కూడా అతనికి పనిచేయనటువంటి చిన్న వయస్సు. కానీ అతను ఏం చేశాడు? 24 గంటలు నారాయణ నామాన్ని జపం చేస్తూ వెళ్ళాడు. విష్ణు భక్తి కలిగి ఉన్నాడు. అతనికి ఎదుటివాడి మీద ప్రతీకార చర్య తీసుకోవాలి అనేటువంటి జ్ఞానము లేదు. నేనేం చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి పసిపిల్లవాడు. కేవలం నారాయణ నామాన్ని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఏమైంది? అలాంటి దుశ్చర్యలకి ఏకంగా విష్ణుమూర్తి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. రామాయణంలో కూడా మనకి ఒక కథ కనిపిస్తుంది. అదేమిటి అంటే, శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామికి ఒకసారి వాదం జరుగుతుంది. ఒక భక్తుణ్ణి రక్షించడం కోసం అని చెప్పేసి తన తల్లికి మాట ఇచ్చి అతన్ని కాపాడటం కోసం ఎదురు నిలుస్తాడు ఆంజనేయ స్వామి. రాముడు బాణం తీస్తాడు, బాణం వేస్తాడు. రామబాణానికి తిరిగే లేదు. కానీ ఆంజనేయ స్వామి ఏం చేశాడు? ఎదురుగా నిల్చున్నది తన స్వామి, అతని భక్తుడు, అతని బంటు ఆంజనేయ స్వామి. అయినప్పటికీ కూడా తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి, రక్షణ చెయ్యాలి కాబట్టి అతను ఎదురు నిలిచాడు. ఏమీ చేయలేదు. రాముణ్ణి తిట్టలేదు, ఎదురు బాణం వేయలేదు, ఎలాంటి ప్రతీకార చర్య చేయలేదు. కేవలం రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. ధర్మాన్ని కాపాడమని, ధర్మం రక్షించాలి అని కేవలం శ్రీరామనామాన్ని జపిస్తూ నించున్నాడు. రామబాణం కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? తండ్రి అయినటువంటి వాడు, రాక్షసుడైనటువంటి వాడు,
రాజు అయినటువంటి వాడు, లేదా తను నమ్మినటువంటి తన స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎంతటి వాడు, రామబాణం లాంటిది వచ్చినా వాళ్ళనేమీ చేయలేకపోయింది అంటే వాళ్ళ ధర్మము భగవన్నామము మాత్రమే వాళ్ళని కాపాడింది. అందుకని ఎప్పుడైనా శత్రుపీడలు ఉన్నాయంటే బెంబేలు పడిపోయి చాలామంది ఏడ్చేస్తూ ఉంటారు. మాకు వాళ్ళేదో చేస్తున్నారండి, వీళ్ళేదో చేస్తున్నారండి, ఇంట్లో పనులు సాగటం లేదండి, పిల్ల పెళ్ళి కాలేదండి, మాకు ఉద్యోగం రాలేదండి, ఇంట్లో మాకు వాస్తు దోషమా అండి, ఇంకెవరైనా ఏదైనా చేస్తున్నారా అండి. నిజంగా ఎవరైనా మీకు ఏదైనా చేసినా మీకేమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరేమీ ప్రతీకార చర్యలకు వెళ్ళకండి, ప్రయోగాలు చేయకండి. ప్రయోగాలు చేయటం వలన మీ పుణ్యం నశిస్తుంది. మీకు మంచి కావటానికి మీకు పుణ్యం మిగలదు. ఇంకోటి ఏమిటి, ప్రతీకార చర్యలు పెంచినా కొద్దీ శత్రు బలగం పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఇంకా ఇంకా భయంతో లోపలికి వస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రయోగాల వైపు, శత్రు సంహారం వైపు, లేదా ప్రతీకార చర్యల వైపు వదిలేసి, ఆ దారిని వదిలేసి కేవలం ధర్మాన్ని నమ్ముకోండి. మీ అంతా మీరు ఎవరికి చెడు చేయకండి. భగవన్నామాన్ని అహర్నిశలు చేస్తూ ఉండండి. అది ఏ నామమైనా కావచ్చు. అమ్మవారిని స్మరించండి, గణపతిని స్మరించండి, సుబ్రహ్మణ్య స్వామిని స్మరించండి, శివుణ్ణి స్మరించండి, నారాయణుణ్ణి స్మరించండి. అది ఏ రూపంలో అయినా భగవంతుడు ఒక్కడే. ఒక నామాన్ని పెట్టుకోండి, 24 గంటలు ఆ నామాన్ని చేస్తూ ఉండండి. ఆ నామాన్ని చేస్తూ ఉండండి. ఆ నామం మీ నోటితో వస్తున్నంత వరకు, మీ ధ్యానంలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే శంకరాచార్యుల వారిని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. శంకరాచార్యుల తల మీద కత్తి పెట్టిన నృసింహస్వామి వచ్చి కాపాడేట. అలా ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అహర్నిశలో భగవన్నామం చేస్తున్నటువంటి వాళ్ళని ఎలాంటి దుష్టులు కానీ, ఎలాంటి కిరాతకులు కానీ, వాడు రాజు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, మరెవరైనా కిరాతకుడు కావచ్చు, లేదా భగవంతుడే కావచ్చు, వాళ్ళనేమీ చెయ్యడు కాక. ఎందుకంటే ఆ ధర్మం మాత్రమే, వాళ్ళు ఎవరికీ కీడు చేయకపోయినటువంటి ధర్మం, భగవన్నామం చేస్తున్నటువంటి ధర్మం వాళ్ళని అహర్నిశలు రక్షణ కవచంలాగా కాపాడుతుంది. ఇది అందరికీ సులభ సాధ్యమైనటువంటిది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ మంత్రాంగం వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి మీదకి శత్రు సంహారం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు. మీరు పాటించవలసినవి రెండు. ఒకటి, మీరు ఎవరికి చెడుపు చేయకుండా ఉండటం. రెండవది, భగవన్నామం చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండటం. అలా ఎవరు చేస్తారో వాళ్ళని దేవుడే దిగి వచ్చి కూడా వాళ్ళని ఏమీ చెయ్యడు. అందుకని ధైర్యంగా ఉండండి, భగవన్నామాన్ని అహర్నిశలు చేయండి. మీరు మాత్రం మంచి పనులే చేయండి. అలా చేస్తున్నప్పుడు మీ తల మీద కత్తి పడినా ఆ కత్తి మిమ్మల్ని నరకలేదు. మీ ఇంటి ముందుకు వచ్చి ఎవరు ఎలాంటి ఘోరమైనటువంటి చేతపడులు చేసినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేక వాళ్ళకి తిరిగి కొడతాయి. ఏది ఎవరు చేస్తారో తిరిగి అది వాళ్ళకి అలాంటి చెడుపు జరుగుతుంది. మిమ్మల్ని అణగదొక్కాలి అనుకున్నటువంటి వాళ్ళు, భగవంతుడు వాడిని అణగదొక్కుతాడు. మీకు చెడు చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి చెడు జరుగుతుంది. వాళ్ళు మీకు ఏ కీడు చెయ్యాలి అని అనుకుంటారో ఆ కీడు వాళ్ళకి జరుగుతుంది. అందుకని మీరు పాటించవలసింది రెండు ధర్మాలు. ఒకటి, మీరు ధర్మంగా ఉండటం, మీరు ఎవరి గురించి చెడుగా మనసులోనైనా అనుకోకుండా ఉండటం. రెండవది, అహర్నిశలు భగవన్నామం చేస్తూ ఉండటం. ఈ రెండు మీరెప్పుడు పాటిస్తారో ఏ శత్రువులే కాదు, గ్రహపీడలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, దుష్టశక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఆ విధంగా కేవలం ఈ 2 ధర్మాలు పాటించడం సర్వజనులకి సాధ్యమే. కాకపోతే దాని మీద మనసు పెట్టి అర్థం చేసుకుని సహనంగా ఉండటం నేర్చుకోవాలి. అలా చేయటం వలన ఎవరూ మిమ్మల్ని కదల్చలేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. అస్తమానం ఎవరో మనకేదో చేస్తున్నారు అనేటువంటి భయం పోగొట్టుకోండి. భగవంతుణ్ణి మాత్రమే నమ్మండి. నిత్యం లలితా సహస్రనామ పారాయణం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? చాలామంది నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. అలా కొన్నేళ్ళు చేసేసరికి
కొన్ని కోట్ల నామాలు పారాయణం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అయితే లలితా పారాయణం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? లలిత రహస్య నామ స్తోత్రం అంటారు. చాలామందికి అపోహ ఉంది. లలిత రహస్య నామ స్తోత్రం అంటే ఇది గట్టిగా చదవకూడదేమోనండి, లోపల చదువుకోవాలేమో అని మాట్లాడుతూ ఉంటారు. రహస్య నామ స్తోత్రం అంటే రహస్యంగా చదవండి అని అర్థం కాదు. దానిలో ఏ కోణం నుంచి ఆలోచిస్తే ఒక్కో నామానికి ఆ కోణంలో అర్థాలు మనకి వస్తాయి. అవన్నీ కూడా రహస్యార్థాలు. అంటే రహస్యార్థాలు అంటే తెలుసుకోకూడనివి అని అర్థం కాదు. అలాంటి పాండిత్యం ఉన్నవాళ్ళకి మాత్రమే అవి అర్థం అవుతాయి. తాత్వికంగా ఆలోచిస్తే ప్రతి నామానికి తాత్వికమైనటువంటి అర్థం ఉంది. యోగాభ్యాసం చేసేవాళ్ళు ఆలోచిస్తే దానిలో అనేక అర్థాలు గోచరిస్తాయి. మోక్షం కోసం చేసేవాళ్ళు చేస్తే దానిలో అనేక అర్థాలు గోచరిస్తాయి. మంత్రశాస్త్రం చేసేటువంటి వాళ్ళు ఆలోచిస్తే దానిలో మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి అర్థాలు అనేకం గోచరిస్తాయి. లేదు, తంత్రశాస్త్రంతో చేస్తే దానిలో అనేక అర్థాలు గోచరిస్తాయి. జ్యోతిష్యపరంగా ఆలోచిస్తే అనేక రకాల అర్థాలు గోచరిస్తాయి. ఇలా ఎన్నో కోణాల్లో లలితా సహస్రనామాలకి మనకి అర్థాలు గోచరిస్తాయి. అంటే అది ఎంత పెద్ద శాస్త్రము, ఎంత పెద్ద నివారణ అయినటువంటి సహస్రనామము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. పంచదశి మంత్రం, పంచదశాక్షరీ మంత్రం అంటారు. అంటే 15 అక్షరాల మహామంత్రం. శ్రీ విద్యోపాసన గురు పరంపరగా తీసుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా నిత్యం లలితా సహస్రనామాన్ని చేస్తూ ఉంటారు. కనీసం బాలా త్రిపుర సుందరి మంత్రోపదేశమైనా ఉంటే బీజాక్షరాలతో లలితా సహస్రనామ పారాయణం చేయడానికి అధికారం ఉంటుంది. కానీ సర్వజనులు లలితా సహస్రనామం పారాయణం చేయవచ్చు. అయితే ఏ విధంగా? అర్చనలా కాకుండా స్తోత్ర పారాయణం చేయాలి. అలా స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసలు అందులో లేనటువంటి విషయం ఏమీ లేదు. మొత్తము మన శరీరానికి రక్షణ కవచంలాగా ఒక్కొక్క మనకి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి చక్రాల గురించి, మన సర్వ అవయవాల గురించి, మన ఆత్మజ్ఞానం గురించి, మన మానసిక చింతన గురించి, అనేక దుష్ట శక్తుల నుంచి పీడా నివారణ కోసం అని చెప్పేసి, ఆత్మజ్ఞానం కలగటం కోసం, మోక్షం కలగటం కోసం, విజ్ఞానం కలగటం కోసం, ఇలా అనేక రకాల అర్థాలు ఆ నామాలకి మనకి కనిపిస్తాయి. అయితే ఒక్కొక్కళ్ళు ప్రత్యేకంగా ఒక్కొక్క దోష నివారణ కోసం ఒక్కో నామాన్ని సంపుటీకరణ చేసుకోవచ్చు. అది గురుముఖంగా తెలుసుకుని చేసుకోవాలి. అలా కాకుండా నిత్యం సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతి వ్యక్తి కూడా చేయవచ్చు. అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? కోరిక కోసం చేశారు, ఆ కోరిక నెరవేరుతుంది. కానీ ఆ కోరిక ధర్మమైంది మాత్రమే ఉండాలి. పిల్లలు కావాలని చేయవచ్చు, దానికి చేసేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. పెళ్ళి కావాలని చేయవచ్చు, మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర అని. కేవలం ఆ ఒక్క నామాన్ని జపిస్తే స్త్రీలకి మాంగళ్య ధారణ కలిగేటువంటి అవకాశం చిక్కుతుంది. వివాహమైనటువంటి స్త్రీలకైతే మాంగళ్య రక్షణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే, సంతానం లేకపోతే, మోక్షం కావాలంటే, ఉద్యోగం కావాలి అంటే, అధికారం కావాలి అంటే, ధనప్రాప్తి కావాలంటే, విద్యాప్రాప్తి కావాలంటే, ఇలా అనేక నామాలు అనేక రకాలుగా మనకి లలితా సహస్రనామంలో ఉన్నాయి. దుష్టులు దూరం కావాలంటే, మోక్షం కావాలంటే, బంధ విమోచనం కావాలంటే, మనం ప్రపంచంలో ఎదుర్కొనే ఎన్నో కష్టాలకి, ఎన్నో కోణాల్లో ఉండేటువంటి ఇబ్బందులకి, వాటి నివారణకి తగినటువంటి అనేక నామాలు మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తాయి. అలాంటి లౌకికంగా ఏర్పడేటువంటి దోషాల నివారణే కాకుండా ఆరోగ్యాని కోసమని, గ్రహపీడ నివారణ కోసమని, తలనొప్పి తగ్గడం కోసమని ఇలా చేసేటువంటి ప్రక్రియలు కూడా, అనేక ప్రక్రియలు కూడా మనకి ఉన్నాయి. ప్రక్రియ కాకుండా నిత్యం పారాయణ చేస్తారు. ఏ కోరిక లేదు, హాయిగా సంతోషంగా ఉన్నాం. ఇలా దోష నివారణ చెప్పినప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము హాయిగా ఉన్నామండి, మాకే దోషాలు లేవు, హ్యాపీగా సంతోషంగా ఉన్నాం, మాకే పారాయణలు అక్కర్లేదు అనుకునేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఏ కష్టము లేదు అనుకోవద్దు.
సంతోషంలో ఉన్నప్పుడు మనం తెలియకుండా అనేక దోషాలు చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు వాటి వల్లనే వచ్చేటువంటి కష్టాలు ముందు ముందు ఉంటూ ఉంటాయి, లేదా ముందు ముందు జన్మల్లో ఉంటూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ మనం సరిగ్గా ఉన్నాము అని అనుకుంటే, బాగున్నాము అనుకుంటే అది పొరపాటే. అన్నీ ఉన్నటువంటి వాళ్ళు, ఏది లేనటువంటి వాళ్ళు కూడా నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయాలి. చేయటం వలన గ్రహపీడల నుంచి నివారణ జరుగుతుంది, దుష్టశక్తుల నుంచి నివారణ జరుగుతుంది, కళంకాలు లేకుండా పోతుంది, కలియుగంలో ఉండేటువంటి దోషాలు మనకి అంటకుండా ఉంటుంది, అందరి వలన మైత్రి ఏర్పడుతుంది, జ్ఞానజ్యోతి వెలుగుతుంది, విజ్ఞానం వస్తుంది. అంతేకాదు దుష్టశక్తుల పీడ పోతుంది. అధిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అంటారు. అంటే ఏమిటి? మనకి శారీరకంగా భౌతికంగా వచ్చేటువంటి కష్టాల వలన కానీ, లేదా దేవతల శాపాల వలన వచ్చేటువంటివి కానీ, లేదా మనకి దుష్ట శక్తులు గ్రహపీడల వలన వచ్చేటువంటి అనేక దోషాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా మనకి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా మానసిక శాంతి ఏర్పడుతుంది, ఆత్మధైర్యం ఏర్పడుతుంది. తర్వాత చిత్తం స్థిరంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి జింకి భయపడటం అంటూ ఉండదు. చాలామంది ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు, ఏదో జరిగిపోతుందని చెప్పేసి భ్రమిస్తూ ఉంటారు, అపోహల్లో ఉంటారు. అలాంటి దోషాలు ఏవి రాకుండా చిత్తం స్థిరంగా ఉంటుంది, ధైర్యంగా ఉండగలుగుతారు. అమ్మవారుండి నాకేం కాదు అనేటువంటి ధైర్యం వాళ్ళకి ఉంటుంది. మనకి ఇంకేం కావాలి? రోగ నివారణ జరుగుతుంది, శత్రుపీడ నివారణ జరుగుతుంది, గ్రహశాంతి జరుగుతుంది, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, మనోవికాసం కలుగుతుంది, జ్ఞానజ్యోతి ఏర్పడుతుంది, విద్య వస్తుంది, పెళ్ళవుతుంది, డబ్బు వస్తుంది. అంతేకాదు ధైర్యం వస్తుంది. అన్నిటికంటే ముందు మనని మనం అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకోవడం వల్ల ఆవిడ శ్రీమాత్రే నమః. తల్లి బిడ్డని, పుట్టినటువంటి బిడ్డని, ఆ బిడ్డ అన్నం అడగదు, నీళ్లు అడగదు, హాయిగా తల్లి ఒళ్ళో నిద్రపోతూ ఉంటుంది. ఆకలిస్తే ఏడుస్తుంది, దప్పికైతే ఏడుస్తుంది, కడుపు నొస్తే ఏడుస్తుంది. కానీ ఆ తల్లి మాత్రం ఆ బిడ్డకి ఏమైంది అని విచారించి దానికి సరిపడినటువంటి పరిచర్య చేసి ఒళ్ళో అక్కును చేర్చుకుని ఒళ్ళో పెట్టుకుని కాపాడుతుంది కన్న తల్లి. మరి అందరినీ కన్న తల్లి ఆవిడ, అందరికీ మాతృమూర్తి ఆవిడ. తన భక్తుణ్ణి ఆ విధంగా కాపాడుతుంది. లలితా సహస్రనామం చదువుకుని అమ్మవారి దగ్గర మనని మనం సమర్పించుకుంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి కష్టము రాదు. ధైర్యం ఉంటుంది, మనోవికాసం కలుగుతుంది, మానసిక శాంతి ఏర్పడుతుంది. ఎప్పుడు ఏది చెయ్యాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి స్ఫురణకి వస్తుంది. వాళ్ళ జీవితం మంచి మార్గంలో నడుస్తుంది. మార్గనిర్దేశం అమ్మవారు వాళ్ళకి చేస్తుంది. అందుకని ఏ కోరిక ఉన్నా లేకపోయినా నిత్యం అమ్మవారి మీద భక్తితో ఆవిడ పాదపద్మాల్ని తలుచుకొని నిత్యం లలితా సహస్రనామం పారాయణం చేయండి. చేయలేకపోతే ఈ రోజుల్లో మనకి అనేక సాధనాలు ఉన్నాయి, కనీసం వినండి. వినటం కూడా మనకి నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఒక భక్తి మార్గం. విని నేర్చుకోండి, వింటూ ఆస్వాదించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి.